నేను బూకే నేను శ్రీనివాస్. మాట్లాడుతున్నాను. ఎస్ సార్. సార్ ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి సార్ హుసేన్ గారు. నేను రిజల్ట్ పెట్టాను చూడండి సార్వి. ఎస్ సార్ చెప్పండి. ముఖ్య శ్రీనివాస్ గారు చెప్పండి. సార్ నేను గత 18 సంవత్సరాలుగా ఈ హెల్త్ డిపార్ట్మెంట్ లోనే పనిచేస్తున్నాను సార్. సార్ ఎస్ సార్ చెప్పండి శ్రీనివాస్ గారు చెప్పండి. అయితే నాకు కీర్సెల్ పరిచయం చేసింది మా ఫ్రెండ్ సార్. కానీ మా ఫ్రెండ్ రజని మేడం, లక్కీ రజని మేడం నెంబర్ ఇచ్చారు సార్. అయితే ఫస్ట్ అయితే నేను కీర్సెల్ను నమ్మలేదు సార్. తర్వాత ఏమైందంటే నేను టెస్ట్ మోనీలు చూసి యూట్యూబ్లో చూసి నెక్స్ట్ నేను కూడా జాయిన్ అయ్యాను సార్ జూమ్ మీటింగ్లో. ఆ రిజల్ట్ బట్టి నేను కూడా క్యూర్సెల్, ఆ పేరులోనే క్యూర్సెల్ అనేది సెల్ను రిపేర్ చేసే ఈ మన ఒక మెడిసిన్ కాబట్టి నేను నమ్మాను సార్. ఫస్ట్ మా బాబుకు గత 6 సంవత్సరాలుగా బ్యాక్ పెయిన్ ఉండే సార్. బ్యాక్ పెయిన్ వల్ల చాలా హాస్పిటల్ తిరిగాను సార్. నేను ఇదే డిపార్ట్మెంట్ చేస్తున్నా కాబట్టి నాకు తెలిసిన డాక్టర్ దగ్గర ప్రతి చోట తిరిగాను సార్. అయినా తగ్గలేదు సార్. నర్స్ ఉన్న దాంట్లో అది మన నర్వ్ సిస్టంలో నరం కొంచెం అతుక్కుపోయింది అని అన్నారు సార్. ఫిజియోథెరపీ కూడా 10 డేస్ చేయించాను సార్, మార్నింగ్ ఈవినింగ్. అయినా కూడా తగ్గలేదు సార్. 7 ఇయర్ నుండి మా బాబు అట్నే ఇబ్బంది పడుతుంటే తర్వాత సార్ ఏం జరిగిందంటే చూద్దాం సరే పోతే ఓ 6,000 5,800 పోతాయి, లేకపోతే తగ్గుద్ది అనే ధీమాతోటి నేను తీసుకోవడం జరిగింది సార్. మా బాబుకు విత్ ఇన్ 10 డేస్లో రిజల్ట్ వచ్చింది సార్. తర్వాత సార్ నాకు చాలా సర్కిల్ ఉంది సార్. అంటే ఈ ప్రోడక్ట్ను అంటే మేము తండాల్లో ఉంటాం సార్. తండాల్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇప్పుడు వీళ్ళంతా రైతులు సార్, వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు సార్. వీళ్ళకు డబ్బులు 5,800 అంటే కొంచెం ఎక్కువ భారం కాబట్టి వీళ్ళు తీసుకోవడానికి కొంచెం వెనకాడుతున్నారు సార్. ఇంకోటి సార్, నాకు తెలిసిన వాళ్ళు చాలా మందికి నేను చెప్తే ఏమైతుందంటే ఈ మందు మేము చాలా విన్నాము, చాలా చూశాము, ఈ ఇవి అంతకు పని చేస్తే హాస్పిటల్ ఉంటాయా, నువ్వు హాస్పిటల్నే చేస్తున్నావు కదా, హాస్పిటల్ అన్నీ ఇదైతాయా అనేసి హేళన చేశారు సార్. అయినా కూడా నాకు కొంచెం నేను దగ్గరలో చేస్తున్న వాళ్ళని కొంతమందిని 5గురిని నేను రిఫర్ చేశాను సార్. అయితే సార్ డయాలసిస్ పేషెంట్కు సార్ వాళ్ళ డయాలసిస్ అనే పేషెంట్ల చరిత్ర కనుక చూస్తే సార్ అసలు ఎంత ఘోరంగా ఉంటుందంటే సార్, వాళ్ళు నెలకు కంపల్సరీ 10 సార్లు డయాలసిస్ కంపల్సరీ చేయాలి సార్ వాళ్ళకు. అయినా కూడా క్రియాటిన్ ఎంత వస్తుందో అనేది తెలియదు సార్. ఇంకోటి చాలా నర్వస్ అవుతారు సార్. ఒక పేషెంట్ నేను తీసుకొని టెస్ట్ చేద్దామనేసి తీసుకొని చాలా భయపడుకుంటూ అయినా నేను వాళ్ళని మోటివేషన్ చేసి వాళ్ళు కూడా ఓకే అన్నారు సార్. అయితే సార్ ఆయన అంత వాడక ముందు ఎంత ఉండే అంటే సార్ క్రియాటిన్ వచ్చేసి 8.5 ఉండే సార్. విత్ ఇన్ 11 డేస్లోనే ఆయనకు మళ్ళీ క్రియాటిన్ చేస్తే 6.3 అంటే ఒక 11 రోజులలోనే 2.3 తగ్గింది సార్. చాలా ఇంకోటి సార్, ఆయన పొట్ట ఉబ్బుగా ఉండేది సార్. ఆయన చాలా హ్యాపీగా అవుతాను సార్. ఆయన వీడియో తీయడానికి నేను తీద్దామంటే ఇప్పుడే వద్దు, నేను పూర్తిగా క్యూర్ అయినాక ఖచ్చితంగా నేను మంచి వీడియో ఇస్తాను, ఇప్పుడే వద్దు, నాకు పొట్ట చాలా తగ్గింది, పొట్ట అది ఫ్రీగా ఉంది. నెక్స్ట్ నాకు అంతకుముందు యూరిన్ ఓన్లీ బాత్రూమ్ పోయేటప్పుడే ఒక్కొక్క డ్రాప్ పడేది, ఇప్పుడు మాత్రం రోజుకు 3-4 సార్లు పడుతుంది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ వీడియో తీయడానికి మాత్రం ఆయన కొంచెం వెనక అవుతుంది సార్. మా బాబుకి వచ్చేసి చూపిస్తాను సార్ మా బాబును. ఇంకోటి సార్, నేను గైడ్కి సంబంధించి ఇచ్చాను సార్, ఆమె కూడా అన్ని తగ్గినాయి సార్ మా మేడంకే. ఇంకోటి సార్, మా తండాలో పక్కనున్న ఇంకో ఆమెకు రిమటాలజీ అంటే కీలవాతం సంబంధించి ఇచ్చాను సార్, ఆమె కూడా తగ్గింది సార్. తర్పూర్ వీళ్ళు ప్యాకెట్ తీసుకురా. వీడియో అనేది